ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ స్థాయిలో నియామకాలకు సిద్ధమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 10,000 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు వెల్లడించింది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడంతో పాటు సాంకేతిక మరింత బలోపేతమయ్యేందుకు వీటిని చేపట్టనున్నట్లు సంస్థ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ ఆర్థిక ఏడాదిలో కొత్తగా 600 శాఖలను తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సాధారణ బ్యాంకింగ్‌తో పాటు సాంకేతిక పరంగా మా సిబ్బందిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రవేశ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వివిధ విభాగాల్లో 1,500 మంది సాంకేతిక నిపుణుల నియామకాలను ఇటీవలే చేపట్టాం. ఇందులో డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్టులు, నెట్వర్క్ ఆపరేటర్లు ఇలా కొన్ని ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. సాంకేతికంగా వివిధ రకాల ఉద్యోగాల కోసం వారిని వినియోగించుకుంటున్నాం. ప్రస్తుతం 8,000-10,000 ఉద్యోగాల వరకు అవసరం ఉంది అని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు. మార్చి 2024 నాటికి సంస్థలో పనిచేసే సిబ్బంది సంఖ్య 2,32,296 మంది ఉన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకునే ప్రక్రియ కొనసాగుతోందని ఎస్బీఐ చీఫ్ వెల్లడించారు. మరోవైపు మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖలు ఉన్నాయని, కొత్తగా 600 శాఖలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు తెలిపారు.